ఈరోజు అత్యధిక మెజారిటీ సాధించి 48 సీట్లు కైవసం చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదు. దేశం అంతా కూడా, దేశం నలుమూలలా కూడా అభివృద్ధి జరుగుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ, అటు స్కిల్ డెవలప్మెంట్గా కానీ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అన్ని విధాలుగా, అందులో ప్రత్యేకించి మహిళా లఖపతి దీది అని మహిళల కోసం పెట్టిన ఒక స్పెషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ సిలిండర్ కానీ, ఉజ్వల అన్నీ కూడా మహిళలకి చేరువవుతున్న క్రమంలో ఇన్ని విధాలుగా దేశం నలుమూలలా అభివృద్ధి చెందుతుంటే ఢిల్లీలో ఎందుకు ఇంకా రావట్లేదు అన్న ఒక ప్రశ్న చాలామందికి వచ్చింది. దానికి సమాధానం చెప్తూ ఈరోజు 27 సంవత్సరాల తర్వాత ఘన విజయం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు కట్టబెట్టారు. ఎందుకు అంటే అక్కడ ఆమ్ ఆద్మీ అనే ముసుగులో అమీర్ ఆద్మీగా చలామణి అవుతున్న కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యి అటు మనీ లాండరింగ్ కేసు, లిక్కర్ స్కామ్స్ అన్ని విధాల ఒక తప్పుడు దుర్మార్గపు అబద్ధపు ప్రచారాలతో ఇంతవరకు కాలం నెట్టి ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా బెయిల్ మీద విడుదలై అదే అబద్ధాలని ప్రమోట్ చేయాలని ట్రై చేస్తే ప్రజలు అతనికి గట్టిగా బుద్ధి చెప్తూ మార్పు కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే దేశంలో ఈ ఢిల్లీ రాజధానిలో నీరు, వాతావరణం అంతా కూడా శుచిగా శుభ్రంగా ఉంటాయి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ డబుల్ ఇంజన్ సర్కార్గా ఉంటే బాగుంటుంది అనే మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మార్పు తీసుకొచ్చారు. వాళ్ళకి ఇప్పుడు మోదీ హైతో ముమ్కిన్ హై, మోదీ గారు ఇప్పుడు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొచ్చి వారికి ఈ ఢిల్లీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది రాబోయే రోజుల్లో మాటల ప్రభుత్వం కాదండి ఎన్డీఏ, చేతల ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఒక అభివృద్ధిని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఢిల్లీలో.